Welcome to Sahitya Academy's Webline Literature Series, and today's program is Pravasi Manch. Pravasi Manch is a platform dedicated to give act as a bridge between the people of writers of Indian origin to connect with the roots. In this series, we have covered almost all the languages, more than 20 languages we have covered, and today's program is in Telugu. The program is poetry recitation. So we have three eminent poets of Indian origin. They will be reciting their poems in Telugu language. The first poet of the day is Dr. Manasa Chamarthi, and she has been publishing for more than a decade, and she's a poetry editor of E-Mata web magazine, and she's also the editor of poetry anthology Nanna Padam. Welcome to the show, Dr. Manasa. It's our pleasure to have you here. Thank you so much. And our second poet is Sri Ravi Shankar Vinakota, and he's a very eminent established poet, and he has published 3 volumes of poetry: Rendo Patra, Vesavi Vana, Kundilo Marichettu. Sir, it's a great to have you here, sir. Oh, thank you very much. Thank you, sir. And the third poet of the day is Kiranmay Alamanchi. She is also known as Nishigandha. Kiranmay has been published poetry for more than 2 decades, and very importantly, her biggest contribution, very notable contribution, is her translation of Gulzar from Hindi into Telugu. So welcome to the show, Ms. Kiranmay. Thank you. So we'll start with Dr. Manasa. Can you please recite your poems for 10 minutes? Yeah, sure. I'll start with the first one. Yeah. The title of the poem is Mahalayam. ఎవరి జీవితాల్లో ఉత్సవ కోలాహలాన్నో ఉరుకుల పరుగులతో మోసుకొస్తుంది గాలి. నల్లని రాత్రిని కన్నుల్లోకి వంపుకుంటూ ఒంటరిగానే గాలిని నమ్మి నడిచిపోతుంటాను. అడవి పక్షుల పాటలన్నీ పగటి నీడలతో పారిపోయే వేళ, శరదృతు నదులన్నీ సముద్రంతో సంగమించే చోట, నిసినీలి చెంపలపై నక్షత్రాలు కైపుగా నవ్వి నిద్రపోని లోకాలపై మెరుపు కళలు జల్లే వేళ వాళ్ళని చూస్తాను. కాగడా వెలుగులతో, కాళ్ళకి గజ్జలతో, జన్మాంతర దుఃఖాలని హేళగా మంటల్లో విసిరే నిర్లక్ష్యంతో, యవ్వనంతో, చంద్రుని ఆవరించే ఎర్రని వెలుగులా వాళ్ళంతా చిటిమంట చుట్టూ చేరి చిందేస్తుంటే చూస్తాను. లోకాలు కంపించటం ఒక్కటే లక్ష్యంగా ఆ చేతుల్లోని మంత్రదండాలు ఢమ్ 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 అంటూ మోగిపోవడం వింటాను. ఆ రాత్రి ముక్కలయ్యే కాలం ముందు మౌనం నిశ్శేషంగా నిలబడ్డ రాత్రి, చీకటిని శ్వాసిస్తున్న లోకంలోనే వెలుగేదో సుస్పష్టంగా కనపడ్డ రాత్రి, ఆ అడవి మంటల్లో, అవని ఆకాశాల్లో, సముద్రపు గాలిలో, నీటిలో నిరంతరం మెదిలే అనాది సంగీతమే అనాగరికుల వాయిద్యాల్లో ప్రతిధ్వనించి లోలోపలి సంచలనాన్ని శకలంలా ఎగరగొడుతుంటే, చుట్టూ ప్రతి శబ్దము నిశ్శబ్దం అవడము, మహా నిశ్శబ్దమంతా సంగీతం అవడము తెలిసి నా లోపలి ఊపిరి లయను తొలిసారి వింటాను. Yeah, that's the first poem. Okay, please go ahead with the second one. Right. ఆకుపచ్చ ద్వీపం. నీ పేరు పక్క వెలిగే ఆకుపచ్చ దీపాన్ని చూస్తే 1000 పావురాలు టపటపా రెక్కలు విదుల్చుకుంటూ ఆకాశంలోకి ఎగిరినట్టుంటుంది. అడవిదారిలో నడుస్తుంటే జలపాతపు హోరేదుల్లో చెవుల్లో పడి ఒళ్ళంతా పులకలు రేగినట్టుంటుంది. తెల్ల కాగితాలన్నీ రంగు పతంగులుగా మారి తలపై తిరుగుతుంటే అక్షరాల దారాలు వాటిని నీ వైపు మళ్లిస్తున్నట్టుంటుంది. సూర్యుడు చంద్రుడు మనలాగే కాలాలు సర్దుకుని పక్కపక్కన చేరి మనని గమనిస్తున్నట్టుంటుంది. 7 ముఖాలతో నాకు నువ్వు, నీకు నేను ఎదురవడం అనే పరీక్ష వస్తుంది, కానీ నీ జాలిమొహం వెనుకనున్న కవ్వింపు, నా నవ్వు మొహం వెనుకనున్న వెక్కిరింపు ఏ క్షణానికి ఆ క్షణం గ్రహింపులోకి వస్తూనే ఉంటుంది. ఎన్నెన్ని ముసుగులేసినా దాయిని ప్రేమ ఒకటి, ఎన్నెన్ని ముసుగులేసినా దాయిని ప్రేమ ఒకటి దూది పింజలా ఎగిరి మన కిటికీల్లో నుండి దిక్కులన్నీ తాకుతూనే ఉంటుంది. చుక్కలుగా విరిగిపడే మౌనాన్ని, బ్యాక్ స్పేస్ చెప్పని కథలని, ఈ దూరాలు నేర్పిన కొత్త లిపిని కూడబలుక్కుని చదువుకుంటూనే ఉంటాం.
భూమికి చెరోపక్కగా కూర్చుని వేళ్ల చివరి విద్యుత్ శక్తి నరాల్లోకి పాకించే ప్రాణశక్తిని రెప్పల కంటిన కలలన్నీ పండి రాలిపడేదాకా అందుకుంటూనే ఉంటాం. అలాగే అక్కడే కూర్చుంటాం మనం, దగ్గరతనమంతా మూడే రంగులతో కోల్చుకుంటూ, బెత్తడంత కిటికీలో మనసంతా పరుచుకుంటూ, నిమిషాల్లో గంటలో, గారాలో గొడవలో, మనదైన ద్వీపంలో చిక్కుపడ్డాక ఇద్దరు గుప్పెళ్ళు విప్పుకుని ఒకే రహస్యానికి ఇరుకొసలమవుతాం. కాలిసర్పం కొరికి కొరికి మనం పట్టుకున్న ఒంటి ఓటి తీగను తెంపేస్తున్నా, పావురాలన్నీ ఏ శూన్యంలోకో ఎగిరిపోతూ బూడిద రంగుని ఇద్దరి ముఖాలకి పులిమేస్తోన్నా, తలతెగిన నాట్యమాపని జానపద కథల్లో పాత్రల్లాగా తత్తరపాటుతో కాసేపక్కడే తచ్చాడి లేస్తాం. మనసుకు మీట నొక్కుకోవడం చేతగాని మనం ముసుగులు సరిచూసుకోకుండానే రంగస్థలం వైపు. Okay, very good. Mr. Ravi Shankar? Yeah. This is a special day for me because this is the silver jubilee of my wedding anniversary. So I'm happy to get an opportunity for this. So my first poem is written when early days of when my daughter was born. శీర్షిక పోలికలు. దారి తప్పిన ఒక జ్ఞాపకాన్ని ఈ పిల్ల ఓపిగ్గా ఒడ్డుకు చేర్చింది. గతకాలపు చీకటి గదిలో పారేసుకున్న ఒక విలువైన అనుభవాన్ని అతి సహనంతో ఇది వెతికి తెచ్చింది. ఎన్నాళ్ల క్రితమో బూడిదగా మారి నీళ్లల్లో కలిసిపోయిన వాళ్ళు దీని పాలబుగ్గల్లోంచి మళ్ళీ పలకరించారు. పటాలుగా మారి కాలంలో ఒక చోట నిలిచిపోయిన వాళ్ళు దీని పసికళ్లల్లో సజీవంగా కదిలారు. ఎంతమంది గతించిన వాళ్ళ ఆనవాళ్లని ఇంత చిన్న శరీరంలో దొంతర్లుగా దాచిందో. ఇది వాళ్ళందరూ ప్రేమతో సంతకాలు చేసి పంపిన ఉల్లి ఆటోగ్రాఫ్ బుక్ లాగా ఉంది. వివరణ కందని దీని చిన్ని పెదవుల మీది చిరునవ్వు తమకు లభించిన ఈ కొనసాగింపుకి వాళ్ళు తెలిపే అంగీకారం కావచ్చు. మూసిన దీని గుప్పిట్లో దాచి ఉంచింది విప్పి చెప్పలేని వాళ్ళ సందేశం కావచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. Second poem is about the mom of that little girl, taking care of that little girl. Title, రెండో పాత్ర. పాపను పడుకోబెట్టినప్పుడు తనపై పరుచుకున్న నిద్రని దుప్పటిలా తొలగించి వచ్చి ఎప్పటిలా ఆమె తిరిగి పనిలో పడింది. కళ్ళకి అక్కడక్కడా అంటుకున్న కలని కాసిని చన్నీళ్లతో కడిగింది. పాప చేతి నుంచి విడిపించుకున్న తన అస్తిత్వాన్ని తిరిగి నడుముకు చుట్టుకుంది. పాప ఇల్లంతా పరిచిన దాని ప్రపంచాన్ని ఒద్దికగా ఒక చోట సర్దింది. ముడిపెట్టిన శిరోజాల్లాంటి తన ఆలోచనల్ని సున్నితంగా విడిపించి పరుచుకుంది. పాప చుట్టూ పరిభ్రమించిన తన సర్వశక్తుల్ని తిరిగి తన వైపుకు తిప్పుకుంది. పాప ఆకర్షణలో కరిగిపోయిన తన ఆకర్షణల్ని ఒకటొకటిగా తిరిగి సమకూర్చుకుంది. పగలంతా పాలవాసన వెంట పరుగులెత్తిన ఈమె సగం రాత్రి వేళ పారిజాతమై పరిమళిస్తుంది. Very short, so you can have one more. Okay. This being Father's Day, I will read a poem that I wrote about my father. Okay, great. Yeah, the title is Godugu. ఎండగాని వానగాని లేనప్పుడు కూడా మా నాన్నగారు గొడుగు వేసుకుని నడిచేవారు. ప్రకృతి నుంచే కాదు, గొడుగు మనుషుల నుంచి కూడా కాపాడుతుంది. తెరిచి పట్టుకున్నంతసేపు చుట్టూ
ఒక నల్లటి ఏకాంతాన్ని నిర్మిస్తుంది. మెలమెలలాడే ఊసల్ని బయట పెడుతూ ఆత్మీయంగా నవ్వుతుంది. కాళ్ల కింద నల్లటి తివాచీలా పరుచుకున్న రోడ్డు, తన తలపై నల్ల కలువలా విరిసిన గొడుగు నడిచినంత మేర ఆయనతో సంభాషించేవి. నడకంటే ఆయనకు ఎందుకంత ఇష్టమో నాకప్పుడు అర్థమైంది. ఆయన విడిచి వెళ్ళిన గొడుగుని బహుశా మేమెవరమూ తెరవం. విప్పి చెప్పని ఆయన అంతరంగంలా ఆ గొడుగు ముడుచుకునే ఉంటుంది. ఎప్పటికీ రాయని ఆత్మకథలా మిగిలిపోతుంది. Thank you. Wonderful, wonderful. Yeah, Miss Kiranmay. Hi. My first one is వలస పక్షి. కొన్నిసార్లు ఏదని చెప్పడానికి ఏముండదు. వద్దనుకున్నావో వదిలేసుకున్నావో పాత బంధాలు కొత్త బెంగళై లోపల పేరుకోకముందే తటాలను విదిలించేసుకున్నా అకారణ దిగులేదో ఇంటి చూరు పట్టుకుని వేళ్లాడే మధ్యాహ్నపు టెండలా ఉత్తినే వేధిస్తుంటుంది. పచ్చపూల వనాల్లో అలక్ష్యంగా ఎగిరి ఆగి ఆగి నవ్వుతున్న నక్షత్రాల ఆకాశాన్ని భుజాన వేసుకుని ఎప్పటికీ తిరిగి రాని 2 జాముల కోసం ఒక వలస పక్షిలా మళ్ళీ వెళ్ళి వెతుక్కున్నా పలకరించేది గోడలు కూలిన రహస్య గృహమే. ఎందుకో మాట్లాడలేక, మాట్లాడి ఏమవ్వను లేక మౌనంగానే తేలికవ్వాలంటే ఎవరినీ చేరని కలలా చీకటి చివర్లలో ఊగుతూ ఒద్దిగిగా ఉండిపోవాలంతే. ఉండడమేమిటో అంతలోనే లేకపోవడమేమిటో మృదువుగా కదిలెళ్ళే మేఘంలో లిఖించబడి ఉంటుంది. ఉండడమేమిటో అంతలోనే లేకపోవడమేమిటో మృదువుగా కదిలెళ్ళే మేఘంలో లిఖించబడి ఉంటుంది. అర్థమైతే చాలు అసహనపు వల వీడిపోతుంది. విచ్చుకుంటున్న స్వాతిశైపు పూలగుత్తుల్లోంచి తోవ చేసుకుంటూ ఆకాశం సముద్ర స్నానం చేస్తున్న ఆవలి తీరానికి ఇంకొక సుదీర్ఘ ప్రయాణం మొదలవుతుంది. సెకండ్ వన్, చిటారు కొమ్మన గాలిపటం. అడవిలో అకస్మాత్తుగా తప్పిపోవాలి. తునీగలాగానో గాజు పురుగు మల్లేనో మహావృక్షాల ఆకుల చివర్లలో ఒంటరిగా 2 అనంతాల మధ్య అతి ముఖ్యమైన అణువులా వేలాడాలి. 2 అనంతాల మధ్య అతి ముఖ్యమైన అణువులా వేలాడాలి. చలియేటి పొగమంచులో చిక్కుకుపోవాలి. మెత్తని మసగదనంలో పావురంలా, లేదంటే పంకజమైపోయి రెక్కలు విప్పార్చుకొని రహస్యంగా తేలిపోవాలి. వరుస వానల తడిలోంచి శరత్కాలపు మధ్యాహ్నంలోకి జారిపోవాలి. చూరు నుంచి చిన్నగా బయటికి వచ్చిన చీమలామనో, ముడుచుకున్న సవ్వడి లేని పువ్వులానో చిన్నపాటి జీవం కోసం చిటారు కొమ్మన గాలిపటమై తపస్సొకటి ప్రారంభించాలనిపిస్తుంది. పొందినది పోగొట్టుకున్నది ఇబ్బంది పెట్టే లెక్కలెన్నో అస్థిమితంగా ఛాతిని దువ్వుతున్నప్పుడు నాది కాని ప్రతి చిన్న జీవితంలోకి నెమ్మదిగా నడిచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. Okay, one more. You also read very short poems. Okay. So third one would be నువ్వు ఉండి ఉంటే బాగుండనే సమయాలు కొన్ని ఉంటాయి. పొడవాటి యూకలిప్టస్ చెట్ల మధ్యలో రెపరెపలాడే కాంతి నీడల్లో వదిలి కదల్లేక తచ్చట్లాడిన ఆ ఒక రోజుని మడతలు తీసి దిగులు సాయంత్రాల ముందరంతా పరుచుకున్నప్పుడల్లా పక్కన నువ్వు ఉంటే బాగుండనే అనిపిస్తుంది. తీరిక లేని పగళ్ళ చివర్లలో ఏమీ చేయాలనిపించని సమయాలు కొన్ని ఉంటాయి. సలియేటి అలలా దక్షిణపు గాలి మీద సేద తీరే సమయాలవి. వాగు పక్కన మన పచ్చపూల చెట్టు నీళ్ళలోకి తొంగి చూసుకుంటూ పూల రెక్కల్ని సరిచూసుకునే సమయాలవి. అధాటుగా తగిలి ఇంకాస్త తాకి అనాలోచితంగానే అరచేతుల్ని ముడిచివేసి గలగలమంటూ నడవాలనిపించే అలాంటి సమయాల్లో నువ్వు లేవని ఎంతో కొంత ఎక్కువగానే బరువేస్తుంది.
వెన్నెల్లో వర్షం కురవదు ఎందుకని? చీకటి గుత్తులుగా కట్టిన ఒకనాటి ఆకాశాన్ని చూస్తూ అడిగినప్పుడు అనుకుంటా, పెదవులకు పెదవుల అంచి దాటెళ్ళిపోయిన వానని, ఇంకా నింగి సరిహద్దుల్లో కూడా చేరుకోని వెన్నెల్ని, అన్నీ కలగలిపిన 7 కాలాల స్వప్నాన్ని నా కోసం వెతికి తెచ్చి నువ్వు పాటికి నువ్వు వెళ్ళిపోయావు. ఆగి ఆగి సంతోషం పెట్టే ఆ చిన్ని కలవరం చెంపల్ని నిమిరప్పుడల్లా పక్కన నువ్వు ఉంటే చెప్పలేనంత బాగుండని అనిపిస్తుంది. Thank you. Dr. Mansa, Mr. Ravi Shankar read a poem on father because today is International Father's Day, and today also is International Yoga Day and also International Music Day. Do you have any poem on music or yoga? Yeah, on father I have one. Yeah, please. On father. Yeah, please. Just a second. Take a moment. Give me a minute. Yeah, please. Am I taking too much time? Yeah, otherwise you please read any of your poems, then if you get it, we'll go back again. Okay. Fine. I'll read another poem on rain. Yeah. ఇట్లాంటి రాత్రుల్లోనే వానాకాలపు చివరి రోజులు భూమిలోకి మేకులు గుచ్చుతున్నట్టే పడి ఆగింది వర్షం. చివాలున వీచే గాలికి చినుకులు నేల జల్లుమనేలా జారి పడుతున్నాయి. పల్చని వెన్నెల రేఖలు కొమ్మల్ని దాటుకుని పొదలను వెలిగిస్తున్నాయి. చీకటి కొసలను కోసుకుంటూ కీచురాళ్ల రొదపరుచుకుంటోంది. గిటార్ తీగలను పట్టి తూగుతూ ఎవరింటి సంగీతమో దిక్కుల్లోకి దూకుతోంది. ఇట్లాంటి రాత్రుల్లోనే ఒకప్పుడు నేను చినుకుల చప్పుడు వింటూ కూర్చుండిపోయాను. మా అక్కని కుదిపి నా తొలి యవ్వన గీతాలన్నీ పాడి వినిపించుకున్నాను. కిటికీ ఉచల మధ్య నుండి ఆకాశాన్ని చూస్తూ దాని అనంతమైన స్వేచ్ఛని కలగంటూ నిద్రలోకి జారుకున్నాను. నా తడి చేతులతో శ్రావణ భాద్రపదాలను దాటించుకుంటూ నేను ఒంటరి ప్రయాణమే చెయ్యాలనుకున్నాను. కానీ కారుమొయిల మధ్య దూది పింజలా మెరిసే ఆకాశపు తునకను రెప్పలెగరేసి వెతుక్కునే పసిపిల్లను నా నుండి వేరు చేయలేకపోయాను. నేనెంతో మారాననుకున్నాను. కానీ శరణార్థిలా నా తలుపులు దడదడమంటూ తట్టిన వర్షం నేనొచ్చేలోపే వెళ్ళిపోయిందని కళ్ళు తడి చేసుకోవడం మాత్రం మానలేకపోయాను. Okay, wonderful. Yes. Yeah, please one more. We have some time. Yeah, one more, Dr. Mansa. Okay, sure. I'll read a short one this time. Yeah. The title of the poem is Upiri. స్టాపర్ను తోసుకు మూతపడాలనుకునే తలుపులా నీ తలుపు తోసి నా లోకాన్నంతా నెట్టేస్తుంది. లోపలి ప్రపంచంలో నువ్వు నేను. ఆపే బలం గురించి అడుగుతారు వాళ్ళు. ఈదుతూ మధ్యలో గాలి కోసం తల తిప్పుకున్నట్టు
ఏ పని చేస్తున్నా నీ కోసం వెతుక్కోవడం ఊపిరి నిలిపే వ్యాపకం నాకు. వెరీ షార్ట్. Mr. Ravi Shankar, anything like something like not connected with nature, not kind of realistic poems, something some full of fantasy, something like that. Like about nature? Yeah, I mean, it can be fantasy of any kind. It's fine if you don't have all. Yeah. Yeah, I'll read one about nature. Yeah. This title of the poem is Ata. Okay. ఆకాశం చదివేసిన పాత పుస్తకం. చంద్రుడు ఎన్నేళ్లు వచ్చినా అదే వేషం వేసే ముసలి కథానాయకుడు. కనుమరుగైన తారల స్థానాన్ని మళ్ళీ అటువంటి తారలే భర్తీ చేస్తాయి. ఇరు సంధ్యలు ఒకే నృత్యాన్ని క్రమం తప్పకుండా ప్రదర్శిస్తాయి. రాత్రి పగళ్ళు కలిపి కుట్టిన జలతారు వస్త్రాలు. ఋతువులు మారి మారి వచ్చే వాటి అంచులు. చుట్టూ మంచు కప్పబడినప్పుడు చెట్లు యోగముద్ర దాలుస్తాయి. అది కరిగాక అదే చెట్ల మీద అవే పువ్వులు వలస పక్షుల్లా వచ్చి వాళ్తాయి. అవే వానలు, అవే ఎండలు అలాగే కురిసి మెరుస్తాయి. రాలే ఆకుల మీద అవే రహస్య హస్తాలు రంగురంగుల సంతకాలు చేస్తాయి. మళ్ళీ యోగ నిద్ర. ఎడతెగని ఏ మార్పు లేని ఈ ఆటని ఏమాత్రం విసుగు లేకుండా అనంతకాలం ఆడాలంటే ఎంత బాలుడై ఉండాలి. I think it's wonderful. I mean, it would have been even better had it been titled Yoga Mudra, not Nidra, Yoga Mudra. Yeah. One more, Mr. Ravi Shankar. Okay. So this is about a old poem. The title is Patapadyam. పాతపద్యం చదువుతుంటే ఎప్పుడో ఇల్లు విడిచి వెళ్ళిన కొడుకుని మళ్ళీ కలుసుకున్నట్టుగా ఉంటుంది. గుండెలపై ఆడించి బుడిబుడి నడకలు నేర్పించి బయట ప్రపంచం కోసం తయారు చేసింది నేనే కదా అనిపిస్తుంది. పరిపూర్ణమైన సామర్థ్యంతో బ్రతుకందించిన బలంతో కళకళలాడే ఈ రూపానికి ప్రాణం పోసింది నేనేనా అనిపిస్తుంది. పాతపద్యం చదువుతుంటే పోగొట్టుకున్నానని కూడా మరిచిపోయిన వస్తువేదో తిరిగి దొరికినట్టుగా ఉంటుంది. ఏళ్లనాటి చిందరవందర కాగితాల మధ్య పాతపద్యం కనపడినప్పుడు దిక్కుతోచని కొత్త ఊళ్ళో బాల్యమిత్రుడు ఎదురైనట్టుగా ఉంటుంది. దొరికిన పాతపద్యం మరలా పరిచయం చేసుకుంటుంది. కనుగొంటానని ఎంతసేపటి నుంచో ఎదురు చూస్తున్న చిట్టి తల్లిలా కళ్ళ మించి చేతులు తీసి కిలకిలా నవ్వుతుంది. కాలంతో పాటే ప్రపంచము మారిపోతుంది. మంచి చెడుల ఎడతెగని ఊగిసలాటలో జీవితం తెలియకుండానే చేజారిపోతుంది. కానీ ఎన్నేళ్లు గడిచినా చెక్కు చెదరని మెరుపుతో తళతళలాడే పాతపద్యాన్ని చూసినప్పుడు ఒకప్పటి నన్నే మళ్ళీ కలుసుకున్నట్టుగా ఉంటుంది. Thank you. Miss Kiranmai. Hi. Can I do a Gulzar Yeah, translation? please. So I'm going to read the actual poem first, and please pardon my Hindi pronunciation because it's been a while if I, talking to people in Hindi. Okay. Then I read my translation. Yeah. This is the poem Amaltas by Gulzar. खिड़की पिछवाड़े की खुलते तो नजर आता था वह अमलतास का पेड़ जरा दूर अकेला सा खड़ा था। शाखें पंखों की तरह खुले हुए एक परिंदे की तरह।
वर्गलाते थे उसे रोज परिंदे आकर, जब सुनाते थे परवश की किस्से उसको। वर्गलाते थे उसे रोज परिंदे आकर, जब सुनाते थे परवश की किस्से उसको, और दिखाते थे उसे उड़ के खलाबाजियां खा खा के, और दिखाते थे उसे उड़ के खलाबाजियां खा के। बादलियां छू के बताते थे मजे ठंडी हवा के, बादलियां छू के हवा बताते मजे ठंडी हवा के। आंधी की हाथ पकड़कर शायद उसने कल उड़ने की कोशिश की थी, आधे मंच बीच सड़क जाके गिरा है। So this is about a tree, and like birds come to the tree and talk to the tree about making all their stories. So tree wanted to fly away like birds do one day, and what happened to the tree? Yeah. So తెలుగు మూలం పచ్చపొల చెట్టు. వెనకాల కిటికీ తెరిచినప్పుడల్లా కనపడుతుండేది అక్కడొక పచ్చని పూల చెట్టు, కాస్తంత దూరంగా ఒంటరిగా నిలబడి, కొమ్మలన్నీ రెక్కల్లా చాపుకొని అచ్చు ఒక పక్షిలానే. ఊరిస్తుండేవి ఆ చెట్లని రోజు పక్షులన్నీ వచ్చి, ఊరిస్తుండేవి ఆ చెట్లని రోజు పక్షులన్నీ వచ్చి, తాము చూసొచ్చిన సుదీరాల ప్రయాణాల గురించి వినిపించి, తమ రెక్కల విన్యాసాలన్నీ అల్లరి అల్లరిగా గిరికీలు కొడుతూ ప్రదర్శించి, తాము చూసొచ్చిన సుదూరాల ప్రయాణాల గురించి వినిపించి, తమ రెక్కల విన్యాసాలన్నీ అల్లరల్లరిగా గిరికీలు కొడుతూ ప్రదర్శించి, మేఘాల్లోకి రివ్వున దూసుకెళ్లి చెప్తుంటాయి చల్లని గాలిలోని మహత్యం ఏమిటో. రాత్రి తుఫాను గాలి సహాయంతో బహుశా తాను ఎగరాలని ఆశపడిందో ఏమిటో రోడ్డుకి అడ్డంగా బొర్లాపడి ఉంది. Thank you. It's a wonderful translation. Yeah, it's Thank almost very close to the Urdu actually. I mean, in Yeah. Urdu, yeah. This is one of the earliest poems I did like translation, because that's how I got the inspiration. Like I used to listen to Guljar all the time, and Yeah. like Chahe Chai Geet, all the stuff. So Okay, because in the early days he was very inspirational, because also it's not a unidirectional. It's not only Right. because he wrote many things. I mean, like on many subjects, on many. So he was inspired. Yeah, he's inspired into many people across many fields actually. Dr. Manasa, that one short poem before we wind up. From all of you, one very short poem. Yeah. రేణువులు. కవిత శీర్షిక రేణువులు. తప్త దేహాలను తడిపి చల్లార్చి ఒడ్డుకు విసిరిన రోజు వీడ్కోలన్నాక, తప్త దేహాలను తడిపి చల్లార్చి ఒడ్డుకు విసిరిన రోజు వీడ్కోలన్నాక, మిణుకు మిణుకుమంటూ చుట్టూ కొంత నక్షత్ర కాంతి, మేఘాలు వెళుతూ జారవిడిచిన విశ్రాంతి, అల్లలపై తేలియాడి తీరాన్ని తాకే మౌనం. గవ్వల్లో చిక్కుకుని ఎలా విదిల్చినా రాలిపడని రేణువుల్లా, గవ్వల్లో చిక్కుకుని ఎలా విదిల్చినా రాలిపడని రేణువుల్లా, గుండెల్లో సర్దుకుని కాలం ఎటు విసిరినా వేరుపడని క్షణాలివి. Very good. Thank you. Thank you. Mr. Ravi Shankar. Yeah. So this being a Pravasi Manch, I will read a poem about Pravasi. Yeah. Title is Pravasi. బొడ్డు తెగి చాలా కాలమైంది, ఒడ్డు మారి కూడా దశాబ్దాలు దాటింది. అయినా అమ్మ నేల మీద బెంగ మాత్రం అణువంతైనా తగ్గదు. అందించిన నేల ఆదరించిన నేల అన్నీ ఇచ్చింది. బ్రతుకు ఫలాలు అందుకోవటానికి పరిగెత్తటం నేర్పింది. కానీ తప్పటడుగులు వేసిన నేలే ఎప్పటికీ తలపుల్లో నిలుస్తుంది. ఈ నేలే కాదు, ఇక్కడి ఆకాశం కూడా అపరిచితంగా తోస్తుంది. ఉదయించే సూర్యచంద్రులు వాడిన వస్తువుల్లా కనిపిస్తారు. ఎక్కడెక్కడికో వెళతాము, రెక్కలొచ్చిన కలలా ఎగురుతాము. కానీ కనులు మూసుకున్నప్పుడు
చిన్నప్పటి నేస్తం ముఖమే కలలో కనిపిస్తుంది. ఏదో ఒక నాటికి నేను ఈ నేల కిందే నిదురిస్తా. అనంత శయనంలో కూడా బహుశా అక్కడి మట్టి వాసనలే విడవకుండా నన్ను వెంటాడతాయి. Good, good, very good, too good. Miss Kiranmai. Just looking around. 1 second. I'm sorry, 1 second. This is about my daughter when she was like really, really young. I mean, a kid. Ammalu. సగం వేసి వదిలేసిన బొమ్మల్లోకి తోకలేని ఉడతలు, పేరు తెలియని పువ్వులు వచ్చి చేరే లోపలే రంగులన్నీ గోడలతోనూ గుమ్మాలతోనూ గుసగుసలు మొదలు పెడతాయి. అలసి ఆదమరచిన చిందరవందర ఇంద్రధనస్సు మేలుకున్నప్పుడే ఒక అంతఃపురంలో తెల్లవారుతుంది. అలసి ఆదమరిచి చిందరవందర ఇంద్రధనస్సు మేలుకున్నప్పుడే ఒక అంతఃపురంలో తెల్లవారుతుంది. స్తబ్దత తెరలన్నీ హడావిడిగా పక్కకి జరపబడతాయి. శృతి చేయబడుతున్న పదాలు కొన్ని పాలచినుకుల్లో మునకలేస్తుండగానే చెలికత్తె రామచిలుకలన్నీ వాలతాయి. 4 గోడల మధ్యలో ఒక ఉద్యానవనం పేరుకుంటుంది. పరుగుల చివిరాకు స్పర్శలు, నవ్వుల కోయిల పాటలతో ఉదయాల గుండా వసంతం వీస్తుంటుంది. కాగితపు పోగుల కేరింతల్లో ఇష్టమైన పండుగను జరుపుకుంటూ అక్కర్లేని విరామము ఒకటి ప్రకటించి కాళ్ళ చుట్టూ చేతులేసి కావలించుకుంటుందా? ఒకప్పుడు ఎప్పుడో చేస్తున్న పని ఆపి బుగ్గలు పునికి ముద్దు పెట్టుకున్న అమ్మ చేతి తడి మళ్ళీ కొత్తగా కళ్ళల్లో కమ్ముకుంటుంది. Thank you. So now we are coming towards the end of this session, and do you have any of you want to make any remarks about the poems read out by anybody else, other people? Suppose Mr. Ravi Shankar, we will start with you. Do you have anything to say about the poems read by Dr. Manasa or Ms. Kiranmai? Yeah, there are very fresh expressions that I see in them, and very lucid expression. They are very like very easily you can grasp the content of the poem, and they read, both of them read very well. Yeah, that is true. Even a non-Telugu people like me can understand easily. Yeah. Yeah. Dr. Manasa? Yeah. I'll start with Vinay Shankar's poem, Ravi poem. That's about father. It's a very beautiful poem. I'm also glad because I have also worked as an editor for Nanapadam book, which is actually a compilation of poems on father. So this poem is actually part of that book as well. And it just talks about the umbrella that his father holds. It's very beautiful. And the expressions, images are just wonderful. I like that poem a lot. And Nishi's Gulzar's translation, I have been a great fan of them. I have been following them when they were published in the web magazines here in Saranga and all. The other one is being a mom. I can relate to the last poem a lot. So yeah, it's a pleasure part of this program, being a part of this program. Yeah. Ms. Kiranmai? I'm like, first of all, very pleased to be with Ravi Shankar Garu and Manasa. They are like my brother and sister in like poetry world. I look up to them. Ravi Shankar's poems already like always have the depth, and also at the same time they're like very simple and easy, and they go right into your heart. Like about his daughter and the mom and daughter poems. Like I totally relate to them. I'm like really pleased to be with them in the same meeting. And Manasa, my God, she and I see her. I see
myself in her all the time. Like it's so many times in like a rain poem, she said like, I should have, written that poem. Like, I feel the same way, the same words and everything. She's very, very talented young poet these days. And I totally look up to you both Ravi Shankar garu and Manasa. Yeah, thank you very much, all the three of you. And for the viewers from, around the world, other than India, our Pravasi Manch series will continue in Hindi, Tamil, Kannada, Gujarati, and so on. For the viewers in India, our Webline Literature series will continue in all the 24 languages. Please do keep watching our Webline Literature. Thank you very much. Thank you. Definitely. Thanks for the opportunity. Thanks a lot. Thank you. Thank you. Thanks a lot. Thank you. Bye-bye.